చెప్పండి సార్, ఇప్పటికే చాలా వాటికి కాంగ్రెస్ గెలిచింది, కొన్ని స్థానాల్లో లీడ్లో ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? నేను చెప్తున్నాను 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా స్పష్టంగా 7 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరిగినాయి. 116లో 90కి పైగా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పట్టణ ఓటర్లు స్పష్టంగా అభివృద్ధికే ఓటేశారు. సంక్షేమ పథకాలు ముందు పెట్టే విధంగా, సంక్షేమ పథకాలను అందరికీ చేర్చుకునే విధంగా, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరే విధంగా ఆ ఉద్దేశంతో అభివృద్ధికి ఓటేసినటువంటి పట్టణ ఓటర్లందరికీ మేము రుణపడి ఉంటాం. అభివృద్ధికి బాటలు వేసినటువంటి తెలంగాణ ప్రజానికి మేము రుణపడి ఉంటాం. ఇచ్చిన ప్రతి బాధ్యతను మాకు పెంచినందుకు, అదేవిధంగా మీరు మీ ఓటుని స్పష్టంగా అభివృద్ధికి ఓటేసినందుకు, రేవంత్ గారి నాయకత్వాన్ని, మహేష్ కుమార్ గారి నాయకత్వాన్ని స్పష్టంగా ముందుకొచ్చినందుకు, జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టుకున్నందుకు, సంక్షేమ పథకాలను మీరు ఆశీర్వదించినందుకు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని మీ ఇంటి పెద్ద కొడుకుగా భావించినందుకు. అంటే పోలింగ్ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం దుర్వినియోగం చేసింది, భయపెట్టి మభ్యపెట్టి మరి ఓట్లు వేయించుకుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కళ్ళబొల్లి మాటలు, గప్పూతు మాటలు, ఎల్లెళ్ళ మాటలు మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రాజకీయ విలువలు లేని వ్యక్తులు, రాజకీయ విలువలు పాటించలేని పార్టీలు, రాజకీయ వ్యభిచారం చేసి చిల్లర మనం మాట్లాడే సిరిసిల్లలో బీజేపీతో బీఆర్ఎస్ ములాఖాత్ అవుతుంది, ఆదిలాబాద్లో బీజేపీతో బీఆర్ఎస్ ములాఖాత్ అవుతుంది. వీళ్ళిద్దరూ రాజకీయ వ్యభిచారం చేసి ఇప్పుడు ముందుకు వచ్చి గంభీర మాట మాట్లాడుతున్నారు. చిల్లర మాటలు మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ, ఎగదాళి మాటలు మాట్లాడే బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలు 100 లోతుల్లో గోతులకు పొందబెట్టారు. తెలంగాణ వాదాన్ని చంపినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ పుట్టుకను అవమానించిన బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు లేవు. అంటే రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో కూడా ఎటువంటి ఎన్నికల్లో ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, వచ్చే వరంగల్ మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, హైదరాబాద్ జిహెచ్ఎం ఎన్నికలు కానీ, ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను బలపరిచే విధంగా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారిని, మహేష్ కుమార్ జోడెద్దులుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ విధంలో కూడా ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అవంతరాలున్నా, ఎన్ని వ్యవహారాల్లో సమస్యలు ఏర్పడినా కూడా స్పష్టంగా వాళ్ళన్నింటినీ తొలిమెట్టించుకుంటూ అభివృద్ధి ప్రధాన ముందుకెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ఒకటి చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి. ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజల ముఖ్యమంత్రి, ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పరిపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి తెలంగాణ పట్టణ మున్సిపాలిటీ ఓటర్లకు మేము రుణపడి ఉంటాం. మేము జనతగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మీ అందరికీ అండగా తొడగా ఉంటాం.